హాయ్ అండి, నేను మీ రేఖ. వెల్కమ్ బ్యాక్ టు రేఖాస్ కిచెన్. ఈరోజు ఈజీ ప్రాసెస్లో టేస్టీగా క్రిస్పీ మురుకు ఎలా చేసుకుందామో చూద్దాం. ఇలా చేసిన మురుకు మనకు 15 డేస్ వరకు పాడు కాకుండా ఫ్రెష్గా ఉంటుందండి. ఎలా చేసుకుందామో చూద్దాం. మనకు పిండిని తడుపుకోవడానికి ఫ్రీగా ఉండేలాగా ఒక పెద్ద బౌల్ని తీసుకోవాలండి. ఈ కప్పుతో నేను 4 కప్స్ వరకు బియ్యం పిండిని తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో మిగతావన్నీ తీసుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుంది. 4 కప్స్ బియ్యం పిండికి హాఫ్ కప్పు శనగపిండిని తీసుకుంటే మనకు క్రిస్పీగా చాలా బాగుంటుంది. అలాగే మనం ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వరకు పుట్నాల పప్పుని తీసుకొని మెత్తగా మిక్సీ చేసి వేసుకోవాలి. పుట్నాల పప్పుని చాలా సాఫ్ట్గా మిక్సీ చేసుకోవాలండి. మనకు మొత్తం పిండిలాగా అయ్యే వరకు మిక్సీ చేసేసుకొని ఈ బౌల్లోకి వేసేసుకోవాలి. వీటితో పాటుగా కొన్ని మసాలాలు వేసుకుందాం. 1 స్పూన్ వరకు వామని దంచి అలాగే కూడా వేసుకోవచ్చు. 1 స్పూన్ నువ్వులు, అలాగే 1 స్పూన్ వరకు కారం, మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ ఇంగువను కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటితో పాటుగా మనం 4 స్పూన్ బటర్ని కూడా వేసేసుకొని ఒకసారి ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ముందే మసాలాలన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ముందే వాటర్ వేసామంటే అక్కడక్కడ మసాలాలు ఉండిపోతాయండి. అలాగే కొంచెం లైట్గా వేడి చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ని బటర్ని వేసుకోవడం వలన మనకు మురుకు క్రిస్పీగా వస్తుందండి. ముందుగా ఆయిల్ మొత్తం పిండిలో కలిసేలాగా ఒకసారి వేళ్ళతో నలుపుతూ కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసుకొని పిండి మనం ఇలా ముద్దలా చేసినప్పుడు మనకు ఈ విధంగా ఉంటేనే మనకు క్రిస్పీగా వస్తాయండి. చూసారు కదా, మనం ఆయిల్ బటర్ వేసాం కదా, అందుకే మనకు ఇలా పట్టుకుంటే ముద్దలా అవుతుంది. అలాగే 1 స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకొని ఇలా నలుపుతూ వేసుకోవాలి. మనకు కావలసినన్ని వాటర్ని వేసుకుంటూ మనము పిండిని తడుపుకోవాలి. మనం తీసుకున్న వాటర్ని చల్ల వాటర్ కాకుండా లైట్గా గోరువెచ్చగా ఉన్న వాటర్ని వేసుకుంటూ పిండిని ముద్దలాగా తడుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా ఈ విధంగా ఉండేలాగా తడుపుకోవాలి. మనకు మురుకుల మిషన్లో నుండి ఈజీగా వచ్చే విధంగా తడుపుకుంటే సరిపోతుంది. 10 నిమిషాలు ఇలా నానబెట్టుకోవడం వలన మనకు పిండి సాఫ్ట్గా అవుతుంది. ఈజీగా మురుకు రెడీ అయిపోతుందండి. చూసారు కదా, ఈ విధంగా తడిపేసి పక్కన పెట్టేసుకొని మురుకుల మిషన్ని తీసుకొని మనం మురుకు చేయడం స్టార్ట్ చేసినప్పుడు చేతికి కొంచెం ఆయిల్ని అప్లై చేసేసుకొని మురుకుల మిషన్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ని అప్లై చేసేసుకొని మనకు పిండిని పెట్టేసుకొని మూత టైట్గా పెట్టేసుకొని మనం ఇప్పుడు మురుకుని రెడీ చేసుకుందాం. మనం ఇలా చేసిన క్రిస్పీ మురుకుని మనం రౌండ్గా చేసుకోవచ్చు, లేదా మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పిండిని మురుకుల మిషన్లో పెట్టేసుకొని మనం ఇప్పుడు మురుకుని రెడీ చేసేసుకోవాలి. మురుకుని రెడీ చేసుకోవాలనుకుంటున్నామో ఆ ప్లేట్ని ఇలా రివర్స్లో పెట్టేసుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఈ విధంగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకొని వీటిపైన మురుకుని వేసామంటే మనకు మురుకు తీసేటప్పుడు ఈజీగా వస్తుందండి. చూసారు కదా, ఈ విధంగా మనకు నచ్చిన షేప్లో మనం వేసుకుంటే మనకు టేస్టీగా ఉండే మురుకులు రెడీ అయిపోతాయి. ఇలా ప్లేట్ పైన అయినా వేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మనం ఆయిల్లో కూడా వేసినా కూడా కరెక్ట్గా వస్తుందండి. ఆయిల్లో వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటే మీరు ముందే ప్లేట్లో ఇలా వేసి పెట్టుకున్నారంటే మనకు కరెక్ట్గా వస్తుంది. స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక్కొక్క మురుకుని మనం వేసుకోవాలి. మనం ఆయిల్ వేడెక్కిన తర్వాతే మురుకులు వేయాలండి, లేదంటే సరిగ్గా ఫ్రై అవ్వదు. మనం ఆయిల్ వేడెక్కిన తర్వాత వేస్తే ఈజీగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఆయిల్లో వేసేసుకొని మనం ఈ మురుకులని 2 సైడ్స్ తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు. ఆయిల్లో వేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అందుకే మనం అలా ప్లేట్లో వేసుకున్నామంటే మనకు ఈజీగా అయిపోతుందండి. మనకు ఆయిల్లో పట్టినన్ని మురుకులని వేసుకొని వాటిని అటు ఇటు తిప్పుతూ కొంచెం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. మనకి ఈ మురుకు మరీ డార్క్ గోల్డెన్ కలర్ వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా ఉన్నప్పుడు తీసేసినా కూడా మనకు క్రిస్పీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా ఫ్రై అయిన మురుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే మురుకుని మనం ఇలా రౌండ్గా కాకుండా మనం ఇలా నార్మల్గా కూడా వేసేసుకోవచ్చు. ఇలా నార్మల్గా వేసుకుంటే మనకు ఈజీగా కాలిపోతుందండి.
మనం ఒక్క లేయరే వేస్తున్నాం కదా, అలా వేయడం వలన మనకు ఈజీగా కాలిపోతుంది. నేను ఈ విధంగా వేసుకున్నానండి. ఇలా కూడా మనం వేసుకోవచ్చు. ఇలా మురుకులన్నీ వేసేసుకొని వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకు టేస్టీగా ఉండే మురుకు రెడీ అయిపోతుందండి. చూసారు కదండి, మీకు సింపుల్ ప్రాసెస్లో టేస్టీగా మనం ఇంట్లోనే ఈజీగా బియ్యం పిండితో ఇలా స్నాక్స్ని రెడీ చేసేసుకోవచ్చు. మనం ఇలా చేసుకున్న స్నాక్స్ మనకు 15 డేస్ వరకు పాడు కాకుండా, అలాగే టేస్ట్ కూడా చేంజ్ కాకుండా క్రిస్పీగా అలాగే ఉంటాయండి. ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చకుండా చాలా బాగుంటుంది. ఇలా మిగతా మురుకుని మొత్తం చేసేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుంటే మనకు టేస్టీగా ఉండే మురుకు రెడీ అయిపోతుందండి. మనం ఇలా చేసిన మురుకులు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు, అంత బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరికొన్ని కొత్త రెసిపీస్ కోసం రేఖాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.